నుంచి ఎన్ని లవ్ ప్రపోజల్స్ వచ్చాయి? లవ్ ప్రపోజల్సా వస్తూనే ఉంటాయి డైలీ. ఒకరిద్దరు ఏదో ఒకటి ఐ లవ్ యూ బేబీ, ఒకరైతే ఐ లవ్ యూ అక్క, విల్ యూ మ్యారీ మీ అక్క, సో ఐ లవ్ యూ ఇవి. ఇంకొకరైతే వాళ్ళ ప్రొఫైల్ మొత్తం పంపించి నేను డాక్టర్ని, ఐ ఎమ్ దిస్ మచ్ అమౌంట్, దిస్ మచ్ ఆఫ్ మనీ, సో మీరు మ్యారేజ్ తర్వాత కూడా మీరు హ్యాపీగా వీడియోస్ చేసుకోవచ్చు, విల్ యూ మ్యారీ మీ అని కొట్టమని అడుగుతారు. డాక్టర్స్ ప్రపోజ్ చేస్తున్నారు, చాలా మంది ప్రపోజ్ చేస్తున్నారు. ఒకటి ఫన్నీ క్రేజీ ప్రపోజల్ ఏంటంటే ఒక అతను యూఎస్ అతను అనమాట. అతను నాకు ఒక వీడియో చేసి పంపించాను అనమాట. రేవతి నీకు అర్థం అవ్వట్లేదు యూఎస్ లో నీకు ఎంత క్రేజ్ ఉందో, రియల్లీ సీరియస్లీ లవ్ యూ సో మచ్, నన్ను పెళ్లి చేసుకుంటావా రేవతి, ప్లీజ్ 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 నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకోని చచ్చిపోతున్నా రేవతి నాకు ఇక్కడ, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో, చెప్పు నీకు పాస్పోర్ట్ ఉందా, లేకపోతే చెప్పు నేను ట్రంప్తో మాట్లాడి నీకు పాస్పోర్ట్ అరేంజ్ చేస్తా, ప్లీజ్ నువ్వు వచ్చేసే. ఏమో వీడియోలో అయితే చాలా సీరియస్ మాట్లాడారు తెలుసా, ప్లీజ్ 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 ప్లీజ్. అది నేను అది వీడియో నాకు డిలీట్ అయింది, ఎప్పుడో వచ్చింది, 3 months బ్యాక్ వచ్చిన వీడియో. ఇప్పుడు కానీ నా మైండ్ లో నిలిచిపోయింది ఆ వీడియో. అంటే అది కొంచెం క్రేజీ అనిపించింది. కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ తరఫు నుంచి రాయబారం చేస్తారు, బ్రోకరిజం అయినా అక్క మా అన్నయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం అక్క, 10 చచ్చిపోతుంది రోజు నీ గురించే మాట్లాడుతుంటాడు అక్క, మా అన్నయ్య ఇక్కడ విప్రోలో ఇక్కడ పనిచేస్తుంటాడు, ప్లీజ్ నువ్వు మ్యారేజ్ చేసుకుంటావా చెప్పు, మీ ఇంటికి వస్తాము. వాళ్ళ సిస్టర్ అలా చెప్తారు అన్నమాట, వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా. ఒక అతను అయితే నా ఫ్రెండ్ కి నువ్వు అంటే చాలా పిచ్చి, ఐ థింక్ హీస్ ఫ్రమ్ న్యూజిలాండ్, సో ఫ్రెండ్స్ అనుకుంటా, సో హీస్ రియల్లీ లవ్స్ యూ లాట్, నీకు మాట్లాడాలనుకుంటున్నాడు, సో నీ నెంబర్ ఇవ్వనా, ఇలా అడుగుతారు అనమాట. చాలా వస్తుంటాయి ప్రపోజల్స్ వస్తుంటాయి, బట్ నేను అంటే కొంతమంది జోక్ లాగా చేస్తుంటారు, జెన్యూన్ ఉండరు, సో ఎందుకులే అని నేను లవ్ ప్రపోజల్స్ వెయిట్కి నేను రెస్పాండ్ అవ్వను. సో నేను ఇన్కేస్ ఎవరైనా పాజిటివ్ మాట్లాడినా నెగిటివ్ మాట్లాడినా ఐ సే లైక్ థ్యాంక్ యూ, దట్స్ ఇట్, అంతకు మించి ఎక్కువ ఏం మాట్లాడినా. మీ ఫస్ట్ క్రష్ ఎవరండి? స్కూల్ డేస్ లో. అదే మొత్తం రేవతి అన్టోల్డ్ స్టోరీస్ లో వస్తుంది, ఇప్పుడు చెప్పేస్తే వాళ్ళకి సస్పెన్స్ పోతుంది. సో ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ ద రేవతి అన్టోల్డ్ స్టోరీస్ వెబ్ సిరీస్. మీరు ఈ వీడియోస్ ఎప్పుడు ఆపేస్తానని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు, వాళ్ళకి మీ రెస్పాన్స్? ఎందుకు ఆపాలి సీరియస్ గా? నేను ఆపాను, ఒకవేళ వాళ్ళు నచ్చకపోతే వాళ్ళని నా పేజ్ నుంచి దొబ్బేయమని చెప్పండి. Please subscribe to my channel. Thank you so much for watching.